అప్పు సిప్పు డప్పుగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మారిందని కామెంట్ చేశారు. తెలంగాణలో ప్రతి ఓటరు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఓటుకు 10,000 లక్ష ఇచ్చినా తీసుకోండి. మనకు ఆ నేతలు బాకీ ఉన్నారు. ఉద్యమం సమయంలో తెలంగాణ వస్తే రాష్ట్ర రూపురేఖలు మారి అభివృద్ధి సాధిస్తామని ఆశించాం. కానీ ఇప్పుడు మరొక విధంగా రాష్ట్రం మారిందని ఆయన విమర్శించారు. ఉత్సవాలు ఎవడి తెలంగాణ ఎవడి ఉత్సవం? ఈరోజు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే ఇది ఎవడి దశాబ్దం. నువ్వు కావాలంటే కేసీఆర్ దశాబ్ద ఉత్సవాలు పెట్టుకో, మంచిగా సూట్ అవుతుంది. తెలంగాణ దశాబ్ద ఉత్సవం ఎట్లయితుంది? కేసీఆర్ దశాబ్ద ఉత్సవమో కల్వకుంట్ల దశాబ్ద ఉత్సవం అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుంది. అరే నీ ఉత్సవాన్ని చెప్పేసి బేగానమే షాదీమే అబ్దుల్లా దివాన్ బేగానా షాదీమే అబ్దుల్లా దివాన్ అని తెలుగు ఉర్దూలో సామెత ఉంది. అంటే పక్కోటి ఇంట్లో పెళ్ళి అవుతుంటే మనం ఇంటికి రంగులు వేసుకున్నట్టు నీ ఇంట్లో సంబరాలు అవుతుంటే మేము చప్పట్లు కొట్టుడు ఏంద్రబాయ్. అందుకొరకు తెలంగాణ ప్రజలు గుర్తించాలి. తెలంగాణ ప్రజలు ఇది ఆసన్నమైంది. ఈరోజు మంచి వాతావరణం ఉంది. ఉద్యమ వాతావరణం వల్ల ఏర్పడ్డది. నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారికి ఒకప్పుడు తెలంగాణ అండదండ. ఈరోజు కేసీఆర్ గారికి కేవలం 1,00,000 కోట్లే అండదండ. ఆయన 1,00,000 కోట్లు ఆయన దగ్గర ఉన్నదాన్ని చూసి ఈ 1,00,000 కోట్లు 10% మంచిదా, 1 కోటి ఓట్లకు మంచిదా, 10,000 కోట్లు అవుతాయి. ఎట్లా పిచ్చోళ్ళు తెలంగాణ వాళ్ళు నాటుకో నోటుకో క్వార్టర్కో అమ్ముడు పోతారు అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంకా గర్వంగా బాజాప్తా నేను చేస్తా, బాజాప్తా ఇది నా కేసీఆర్ తెలంగాణ అని తొడలు కొడుతున్నాడు.